విశాఖలో గల్లంతైన మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ కి సంబంధించి డీఐజీ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 20 నాటికల్ మైల్ వరకు వాళ్ళకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఈ సెర్చ్ అండ్ రెస్క్యూకి ఒక ప్యాటర్న్ ఉంటుంది. దాని ప్రకారం వాళ్ళు సరౌండింగ్ ఏరియా అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. మన దగ్గర ఆ ఆపరేషన్స్ చేసేటివి మామూలు కూడా ఉండవండి. మనం చేయలేము. డీప్ సీలోకి వెళ్ళి ఆపరేషన్స్ మనం చేయలేము. మన దగ్గర ఉండవు కూడా వెజల్స్ అలాంటివి. మనకు ఆ క్రూ, టెక్నికల్ క్రూ కూడా మన దగ్గర ఉండదు. మనం వాళ్ళకి కోస్ట్ గార్డ్, నేవీ మీద డిపెండ్ అవుతాం. అవును, అంటే వాళ్ళు మనకు రిజల్ట్ ఇస్తారు. దాని తర్వాత ఏం చేయాలనేది ఫర్దర్గా మనం ఇప్పుడు క్యాప్టెన్ అంగీకరించలేడు రావడానికి. ఇప్పుడు ఓకే చేశారు. ఓకే 9 కల్లా వచ్చేస్తాం. అవును, సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. ఇది ఫస్ట్ ఇనిషియల్ సెర్చ్ ఆపరేషన్. మినిమం టైము వాళ్ళు 72 అవర్స్ చేస్తారు దొరికే వరకు. ఒకవేళ దొరకకపోతే మళ్ళీ అది కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ. అది చెప్పట్లేదు వాళ్ళు. వెదర్ బాగలేదు, సముద్రం అల్లకల్లోలం ఉంది, మేము తిరిగి వచ్చేస్తున్నాము అని చెప్పి మాత్రమే ఫ్యామిలీ మెంబర్స్ చెప్పారని చెప్పి వాళ్ళ ద్వారా తెలుస్తుంది. చిన్నాతో మాట్లాడినా కూడా చిన్న కూడా అదే చెప్తున్నారు. మెకానికల్ డ్యామేజ్ అయింది బోటుకు అనే విషయం ఆయన చెప్పట్లేదు. ఎందుకు ఆయనే బోటు ఓనరు. ఆయన బయటకు వచ్చిన తర్వాత మనం మాట్లాడితే కానీ పూర్తి వివరాలు మనకు తెలియదు. అండి, వేట ముగించుకున్నారు, క్లోజ్ చేసుకున్నారు. వాళ్ళు రిటర్న్లో ఉన్నారు. వాళ్ళు రిటర్న్లో నుంచి వస్తున్నారు. అప్పటికే అందరూ వచ్చేసారు. వీళ్ళు కూడా వచ్చేస్తే దాంట్లోనే ఉన్నారు. ఇంకొక 1 or 2 అవర్స్లో మేము గంగవరం పోర్టు దగ్గరకు కానీ హార్బర్కి కానీ వస్తామని చెప్పారని మనకి అందిన సమాచారం. మాట్లాడారు. మీకు వీడియోలన్నీ ఇచ్చాము. కోస్ట్ గార్డు వాళ్ళ ఒడ్డు వరకు తీసుకొచ్చారు. అంత నుంచి ఆ కోస్ట్ గార్డు బోట్ రాలేదు. షాలో వాటర్ వల్ల ఇసుక అడ్డేస్తుంది వాళ్ళకి. ఈ బోటు కూడా పూర్తిగా మనకు జట్టి దగ్గర రాలేదు. ఇది కూడా పెద్ద బోటే. ఆల్మోస్ట్ ఒడ్డు దగ్గరకు వచ్చారు. చిన్న బోట్లు పంపించి ఇప్పుడు వాళ్ళని దాంట్లో నుంచి షిఫ్ట్ చేసుకుని తీసుకురావాలి. అదే మీకు చెప్పింది. థ్యాంక్ యూ. ఉంది, మీరు చెప్పింది కూడా వాస్తవం. కొంతమంది వాళ్ళు ఆ ఎమర్జెన్సీ అలర్ట్స్ ని వాటిని కూడా సరిగ్గా ఫాలో అవ్వట్లేదు. దాని గురించి ఈ టైంలో రైట్. బంగాళాఖాతంలో విశాఖపట్నంకు చెందిన మత్స్యకారులు గల్లంతై 48 గంటలు దాటింది. ఇప్పటి వరకు లైవ్ చూసాం. డీఐజీ మాట్లాడారు. కష్టతరంగా ఉంది ఆపరేషన్ చేపట్టడం అని చెప్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ వారి ఆచూకీ అయితే లభించలేదు. 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల బోటు తిరగబడిందని అయితే చెప్తూ ఉన్నారు. చిన్న సోదరుడు బోటు కింద ఉండిపోయాడని కూడా డీఐజీ చెప్తున్నారు. అయితే ఆపరేషన్ సెర్చ్ ఆపరేషన్ అనేది కష్టంగా మారిందని చెప్తున్నారు. అయితే అయిన వారి కోసం షిప్పింగ్ హార్బర్ వద్ద అయితే కుటుంబ సభ్యులు వేచి చూస్తున్నారు. సమయం గడుస్తున్న కొద్దీ మత్స్యకారుల కుటుంబాల్లో టెన్షన్ అంతకంతకు పెరిగిపోతోంది. 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి
ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు కర్రి చిన్న అనేటువంటి మత్స్యకారుడు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెజల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదని, ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సుదీర్ఘంగా సెర్చ్ చేశారు. అది జరిగి ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7:30కి అంటే 7:30 ఆ ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయి. ఈ 4వ తారీఖున మిస్ అయినటువంటి ఫిషింగ్ బోట్కి సంబంధించి మత్స్యకారుల నుంచి మాకు అర్ధరాత్రి 11:30 ఆ ప్రాంతంలో కమ్యూనికేషన్ రావడం జరిగింది. దాని తర్వాత వీళ్ళకి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ని లాంచ్ చేసి అసిస్టెన్స్ ఇవ్వమని చెప్పి కోస్టల్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ నుంచి నేవీకి, కోస్ట్ గార్డ్కి ఇమీడియట్గా మెయిల్స్ చేయడం, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు నెక్స్ట్ డే అంటే 5th నిన్న ఉదయం నుంచి సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ప్రారంభించడం జరిగింది. నేను కూడా కోస్ట్ గార్డ్ రీజనల్ ఆపరేషన్ స్టేషన్ నుంచి ఆ రెస్క్యూ ఆపరేషన్ అంతటిని కూడా మానిటర్ చేయడం జరిగింది. దానిలో ఒక మత్స్యకారులు కర్రి చిన్న అనేటువంటి మత్స్యకారుడు అక్కడ అటువైపుగా వెళ్తున్నటువంటి మర్చెంట్ వెజల్కి ఆయన కనిపించడం, ఆయన్ని వాళ్ళు రెస్క్యూ చేశారు. మిగతా 6 మంది ఫిషర్మెన్ తనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కనిపించట్లేదని, ఆయన ఉన్న ప్రాంతానికి కొంచెం దూరంలో 2-3 కిలోమీటర్స్ దూరంలో వాళ్ళంతా కూడా మిస్ అయ్యారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆ ప్రాంతాన్ని కూడా వాళ్ళు సుదీర్ఘంగా సెర్చ్ చేశారు. అది జరిగి ఆయన రెస్క్యూ జరిగింది ఉదయం 7:30కి అంటే 7:30 ఆ ప్రాంతంలో. దాని తర్వాత 4 షిప్లు 2 కోస్ట్ గార్డ్ నుంచి 2 నేవీ నుంచి ఈ సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నారు.